సో రోజు కోట్ల రూపాయల లావాదేవీలు ఎట్లా జరిగాయి, ఏ విధంగా స్కామ్ జరిగిందనే అంశాలు కూడా రోజు ఒకటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రకంపనలు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, అంటే ఇప్పుడు ప్రాథమికంగా ఈడీ తేల్చింది ఇప్పుడు ప్రస్తుతం ఎంత 195 కోట్ల రూపాయలు దీంట్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది అని తేల్చింది. అంటే దీంట్లో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పటికీ కూడా ప్రాథమికంగా వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు తీసింది మాత్రం 195 కోట్ల రూపాయల నష్టం. అంటే దీంట్లో ఏ డెన్ను ఓపెన్ చేసినా సరే దాంట్లో అసలు మామూలుగా కాదు, అసలు వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఎట్లా గడపాలనుకున్నారు, ఏ విధంగా దీంట్లో స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా ఆధారాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలంట. ఏం చేసుకుంటారు అవి? ఒక విలాసవంతమైన కారు, ఇంకా లెక్కల్లో చూపని నగదు, ఈ విధంగా కోట్ల రూపాయల లావాదేవీలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు కూడా దాంట్లో దొరికాయి. నగదు లావాదేవీల పత్రాలు, ఆస్తి పత్రాలు, లిక్కర్ రవాణా స్కామ్ నిందితుల ఇళ్లలో బయటపడ్డవి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఒప్పంద పత్రాలు, మరి ఎవరెవరికి ఒప్పందం ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. సో ఈ పత్రాలు బయటపడిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం ఒక ప్రకంపనలు. ఎందుకంటే ఎవరెవరికి ఒప్పందాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఈ విధమైనటువంటి జాయింట్ వెంచర్లు వేశారు, ఒప్పందాలు జరిగాయి అనేది ఆ ప్యాలెస్లో ఉన్న పెద్దలకు తెలుసు కాబట్టి సో నిజంగా ఇంకా అన్నీ బయటకు వచ్చే పరిస్థితి. ఆస్తి పత్రాలు, లిక్కర్ రవాణా స్కామ్ నిందితుల ఇళ్లలో ఇవన్నీ బయటపడ్డాయి. ఇక నిందితుల ఇళ్లలో సోదాలు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మద్యం రవాణా టెండర్లలో జరిగినటువంటి ఒక భారీ అక్రమాల కేసులో ఈడీ అధికారులు గురువారం నిన్న కీలక సూత్రధార అయినటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కోణాన్ని కూడా ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. మనీ లాండరింగ్ కూడా జరిగింది, ఇక్కడ నుంచి విదేశాలకు కూడా సొమ్ము పోయింది. దాదాపుగా గతంలోనే చెప్పారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సన్నిహితులు వాళ్ళు ఇతర దేశాలకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఎంతో ఇక్కడ నుంచి పంపించి ఉన్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ చేశారన్నట్టుగా కూడా అప్పుడు బయటకు వచ్చాయి వార్తలు. అంటే ఇక్కడ నుంచి మనీ బయటకు పోయిందంటే మనీ లాండరింగ్ ఈడీ కూడా దిగుతుంది. నేపథ్యంలో ఈడీ కూడా ఈ విధంగా సోదాలు చేస్తోంది. అట్లాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి, విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్లకు సంబంధించినటువంటి ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీదైనటువంటి వాచీలు, ఓ కారు, ఈ వాచీలు నిజంగా కొన్ని డిస్టిలరీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం వాళ్ళు ఆర్డర్లు ఇచ్చినప్పుడు లేదంటే విదేశాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు ఖరీదైనటువంటి వాచ్లో, కార్లో ఇట్లాంటివి గిఫ్ట్గా ఇస్తుంటారు, డబ్బిస్తే బాగుండదు కాబట్టి. అట్లా ఈ ఖరీదైనటువంటి వాచ్లు కూడా వచ్చాయేమో అనే డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఓ కారు కూడా ఉంది. అట్లాగే నగదుతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఏపీ సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినటువంటి ఈడీ ప్రభుత్వ ఖజానాకు ఇందాక చెప్పినట్టుగా 195.33 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించింది. ఇక ఏపీఎస్బీసీఎల్ లిక్కర్ రవాణా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చిందని దాంట్లో క్లియర్గా చెప్పారు. ఇక సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా నిబంధనలు రూపొందించినట్లు కూడా దర్యాప్తులో తేలిందని కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా కోట్ల రూపాయల లావాదేవీలు కూడా దీంట్లో చేతులు మారినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు ఎన్నికల సమయంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు పట్టుబడిందని, ఈ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్ నుంచి తిరుపతి అంటే వివిధ ప్రాంతాల్లో పంచడానికి తీసుకెళ్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా మనం చూసాం ఏం జరిగిందో. అట్లాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ అప్పుడు ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో తుడాకు సంబంధించిన వెహికల్స్లోనే ఈ ట్రాన్స్పోర్ట్ అంతా చేశారు, డబ్బంతా తీసుకెళ్లడం, అది పట్టుబడడం, ఇదంతా కూడా చూసాం. అంటే ఏ విధంగా వీళ్ళు కుట్ర పన్నారు, ఎన్నికల్లో గెలవడానికి ఈ డబ్బంతా ఉపయోగించే ప్రయత్నం ఎట్లా చేశారనేది క్లియర్గా మనం చూసినటువంటి పరిస్థితి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా ఒకవైపు జనాలు చచ్చిపోవడం, ఈ కల్తీ మద్యం దాగి ఇప్పటికీ లివర్లు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఇట్లా ఇంతమంది ఉసురు తీసి అధికారాన్ని చేపట్టాలని ఎందుకు ఆలోచన చేశారు? అసలు అధికార దాహం, అధికార పిచ్చి అంటే ఇట్లా ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది.
సో ఈ విధమైనటువంటి వ్యక్తిని మళ్ళీ ఖచ్చితంగా మనం అధికారంలోకి రానివ్వకూడదని ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ వాళ్ళు మాత్రం ఇక కళ్ళు మూసి తెరిస్తే ఇంకో 3 ఏళ్ళు 2 ఏళ్ళు తర్వాత వచ్చేది మనమే అని పగటి కళలకు అంటున్నటువంటి పరిస్థితి కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు పాల్పడ్డారు. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు అదేవిధంగా ప్రాణ నష్టానికి కూడా పరోక్షంగా బాధ్యులయ్యారనే చర్చ ఈ విధంగా కల్తీ మద్యం దాగించి. సో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది, మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ నాయుడు గారు. నాయుడు గారు నమస్కారం.